వందల సంవత్సరాలుగా మనిషి నేర్చుకున్న విషయాలను ఏఐ కొన్ని సెకండ్లలో మాత్రమే నేర్చుకుంటుంది. మనం రాత్రంతా కష్టపడి చేసిన పనిని ఇది చిటిక వేసినంత సేపట్లో చేసి పెడుతుంది. మానవ మేధస్సు కన్నా ఎంతో తెలివైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో లక్షల మంది ఉద్యోగాలు పోగొట్టుకోబోతున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ఏఐ మీ ఉద్యోగాన్ని పోగొట్టదు, కానీ ఏఐ వాడడం తెలిసిన వాళ్ళు మీ ఉద్యోగాన్ని లాక్కుంటారు. ఇప్పుడే మీరు ఈ విషయాన్ని గుర్తించకపోతే దాని ప్రభావానికి బలికాక తప్పదు. మీ భవిష్యత్తు మీద ఇంకెవరో నిర్ణయం తీసుకోకుండా ఉండాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నమస్తే, నా పేరు నిట్టూరి రాజు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ప్రపంచంలో మనం ఊహించని మార్పులు తీసుకురాబోతుంది. ఇప్పటివరకు గ్రాఫిక్ డిజైనింగ్ కోర్స్ చేసిన వాళ్ళు మాత్రమే ఫోటోషాప్లో ఫోటోలు ఎడిటింగ్ చేసేవాళ్ళు. ఏమైనా కలర్ కరెక్షన్స్ కావాలన్నా, బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలన్నా ఆ పని వాళ్ళకు మాత్రమే సాధ్యమయ్యేది. అది కూడా కొన్ని గంటల పాటు కష్టపడితేనే మంచి అవుట్పుట్ వచ్చేది. కానీ ఇప్పుడు కేవలం ఒక ప్రాంప్ట్తో అది సాధ్యమవుతుంది. దీనికోసం ఎలాంటి గ్రాఫిక్ డిజైనింగ్ కోర్సు కూడా చేయాల్సిన అవసరం లేదు. ఏఐ ఈమెయిల్స్కి ఆటోమేటిక్గా సమాధానం ఇవ్వగలదు, సొంతంగా ఈమెయిల్స్ కూడా రాయగలదు, చదువుల్లో స్టూడెంట్స్కి హెల్ప్ చేయగలదు, ఆరోగ్య సూచనలు కూడా ఇవ్వగలదు, మీకు పర్సనల్ అసిస్టెంట్గా పనిచేయగలదు. ఇలా చెప్పుకుంటూ పోతే దీనికి అంతే లేదు. ఇదొక గ్లోబల్ రెవల్యూషన్ లాంటిది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని విషయాలను ప్రభావితం చేయనుంది. జాబ్ రోల్స్ మారనున్నాయి, స్కూల్స్ కాలేజెస్లో విద్యను బోధించే విధానం కూడా మారనుంది, రాజకీయ వ్యవస్థ మారనుంది, ఆఖరికి సైనిక యుద్ధాల రూపం కూడా ఇది మార్చనుంది. లాస్ట్ 7 years నుండి ఏఐ డెవలప్మెంట్ వేగంగా జరుగుతుంది. కానీ ChatGPT ఫ్రీగా అందుబాటులోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ దీన్ని క్లోజ్డ్గా గమనించడం మొదలుపెట్టారు. ChatGPT అనేది ఒక ఏఐ సాఫ్ట్వేర్. దీన్ని లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటారు. ఇది అమెరికాలోని ఓపెన్ ఏఐ సంస్థ ద్వారా క్రియేట్ చేయబడింది. తక్కువ కాలంలోనే దీని వినియోగం అద్భుతంగా పెరిగి ప్రపంచంలోనే అత్యంత వేగంగా పెరుగుతున్న ఆన్లైన్ సర్వీసింగ్గా మారింది. దీంతో వేరే కంపెనీలు కూడా ఇలాంటి సాఫ్ట్వేర్ తయారు చేసే పనిలో పడ్డాయి. గూగుల్ బాట్, బింగ్, జెమినై, డీప్సీక్, పర్ప్లెక్సిటీ, గ్రోక్ వంటి అనేక సాఫ్ట్వేర్లు మార్కెట్లోకి వచ్చాయి. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది మనుషుల మాటలను క్లియర్గా అర్థం చేసుకొని దానికి సరైన సమాధానం ఇస్తుంది. మనం ఏ ప్రశ్న అడిగినా ఒక మనిషి రిప్లై ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. వీటి ఇంటర్ఫేస్ ఎవరితోనో చాట్ చేస్తున్నట్టు ఉండడం వల్ల మనం చాలా కన్వీనియంట్గా మనకు కావలసిన ఇన్ఫర్మేషన్ అడగడానికి వీలుగా ఉంటుంది. ఏఐ వల్ల వచ్చే మొదటి ప్రమాదం ఉద్యోగులకు సంబంధించింది. ఇది మనుషుల కంటే మెరుగ్గా పనిచేయడం వల్ల చాలామంది తమ ఉద్యోగాలను కోల్పోతామని భయపడుతున్నారు. అయితే ఇదేమీ అబద్ధం కాదు, 100కు 100% నిజం. చరిత్రలో ఎప్పుడైనా ఒక కొత్త టెక్నాలజీ ఎవాల్వ్ అయినప్పుడు అది అప్పటి వరకు ఉన్న జాబ్స్ మీద ప్రభావం చూపిస్తుంది. స్మార్ట్ ఫోన్లు వాడకంలోకి వచ్చినప్పుడు ల్యాండ్లైన్ టెలిఫోన్ ఆపరేటర్ల ఉద్యోగాలు పోయినట్లు, ఆటోలు వచ్చిన తర్వాత రిక్షా తొక్కే వారి ఉపాధి కోల్పోయినట్టు ఇలా చాలా ఉదాహరణలు ఉన్నాయి. కానీ వాటితో కంపేర్ చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రమాదం అన్ని టెక్నాలజీస్ కంటే చాలా పెద్దగా ఉండబోతుంది. దీని ప్రభావం ఏదో ఒక రంగానికి పరిమితం కాకుండా ప్రతి రంగంలోనూ కనిపించనుంది. ఏఐ ఆటోమేషన్ వల్ల ఆఫీస్ సపోర్ట్, కస్టమర్ సర్వీస్, ఫండ్ సర్వీసెస్ ఉద్యోగుల మీద మాత్రమే ప్రభావం పడుతుందని మొదట్లో అనుకున్నాం. కానీ ఎవరు ఊహించని విధంగా గ్రాఫిక్ డిజైనర్స్, మ్యూజిక్ డైరెక్టర్లు, పెయింటింగ్స్ వేసే ఆర్టిస్టులు, ఇలా క్రియేటివ్ రంగంలో పనిచేసే వారిని కూడా ఏఐ చావుదెబ్బ కొట్టనుంది. ఉదాహరణకి ఒక సింహం గోల్ఫ్ స్టిక్ పట్టుకొని రెడ్ షర్ట్ వేసుకున్నట్టుగా మనం ప్రాంప్ట్ ఇస్తే అది ఎగ్జాక్ట్గా అలానే ఇస్తుంది. అంతేకాదు, బిజినెస్ చేసుకునే వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టి చేయించుకునే లోగోలను కూడా ఇది 1 సెకండ్లో ఇవ్వగలదు. దీనికోసం ఎడిటింగ్ మీద కనీస అవగాహన కూడా ఉండాల్సిన అవసరం లేదు. మెకిన్సీ గ్లోబల్ ఇన్స్టిట్యూట్ సంస్థ వారు జనరేటివ్ ఏఐ అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ వర్క్ ఇన్ అమెరికా పేరుతో ఇచ్చిన నివేదిక ప్రకారం ఎకానమిక్ ఆటోమేషన్లో అత్యంత వేగవంతం చేసే సామర్థ్యం ఏఐ ఇంటెలిజెన్స్కు ఉందని నివేదిక పేర్కొంది. దీనివల్ల 2030 నాటికి అమెరికా ఆర్థిక వ్యవస్థలో 30% మంది ఉద్యోగులను ఏఐ భర్తీ చేయబోతుందని తెలిపింది. అయితే ఏఐ వల్ల తక్షణమే భారీ సంఖ్యలో ఉద్యోగాలు పోయే ప్రమాదం మాత్రం లేదని ఆ నివేదికలో పేర్కొన్నారు. ఎటువంటి రంగమైనా మనం చేసే పనిని సులభతరం చేస్తూ ఏఐ లక్షలాది ఉద్యోగాలను పోగొట్టనుంది. ఇది ఆందోళన కలిగించే విషయమే అయినా ఇందులో ఒక మంచి విషయం కూడా దాగుంది. అదేంటంటే పాత ఉద్యోగాలు పోయి ఆ స్థానంలో కొత్త ఉద్యోగాలు రానున్నాయి. ఎస్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు ఇచ్చిన ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్ 2020 ప్రకారం 2025 నాటికి 85 మిలియన్లు అంటే 8,50,00,000 ఉద్యోగాలు ఏఐ కారణంగా ప్రపంచవ్యాప్తంగా పోతాయని అంచనా వేసింది. కానీ అదే రిపోర్టులో
ఏఐ సహాయంతో 97 మిలియన్ అంటే 9,70,00,000 కొత్త ఉద్యోగాలు ఈ కాలంలో సృష్టించబడ్డాయని పేర్కొంది. అయితే ఆ కొత్తగా వచ్చే ఉద్యోగాలు ఏంటి అనుకుంటున్నారా? అవేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చే రిజల్ట్స్ని మరింత సమర్థవంతంగా ఎలా ఇవ్వాలో సూచనలు చేసే ఉద్యోగాలు. ఒకవైపు లోగో డిజైనర్లు తమ ఉద్యోగాల్ని కోల్పోవచ్చు, కానీ ఇంకోవైపు ఏఐకి లోగోలు ఎలా తయారు చేయాలో సూచనలు ఇవ్వగలిగే వ్యక్తికి అవసరం ఉంటుంది. సో మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఏఐ మీ ఉద్యోగాన్ని తీసుకోదు, కానీ ఏఐని ఎలా వాడాలో తెలిసిన వ్యక్తి మీ ఉద్యోగాన్ని లాక్కుంటాడు. అంతేకాదు ఏఐ వల్ల విద్యా వ్యవస్థలో డ్రాస్టిక్ చేంజెస్ రాబోతున్నాయి. జపాన్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటికే ఈ విషయంలో తొలి అడుగులు వేశాయి. జపాన్లోని పాఠశాలల్లో ఏఐని ఎలా ఉపయోగించాలి, ఎలా ఉపయోగించకూడదు అనే గైడ్లైన్స్ ప్రింట్ అయ్యాయి. ఇది టీచింగ్ కాన్సెప్ట్లను మెరుగ్గా వివరించడానికి ఉపయోగపడుతుంది. ఏఐని పాజిటివ్గా అలాగే నెగిటివ్గా కూడా ఉపయోగించుకోవచ్చు. అది ఉపయోగించే వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని గణనీయంగా మార్చబోతుంది. ఇప్పటి వరకు అది కేవలం స్క్రీన్స్ మీద మాత్రమే ఉంది. ఇప్పుడు అది స్క్రీన్లను దాటుకొని ఫిజికల్గా మన ముందుకు కూడా వచ్చేసింది. బోస్టన్ డైనమిక్స్ లాంటి కంపెనీలు ఇలాంటి రోబోలను ఆల్రెడీ తయారు చేసేసాయి. ఇవి తమ చుట్టూ ఉన్న వస్తువులను వాడడం స్టార్ట్ చేశాయి. ఈ రోబోట్లు ఇప్పటికే కన్స్ట్రక్షన్ వర్క్స్లో కూడా హెల్ప్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ రోబోలకు ChatGPT లాంటి టెక్నాలజీ యాడ్ అయితే వాటి పనితీరు మనుషుల కన్నా చాలా ఎక్కువగా ఉండబోతుంది. ఎందుకంటే వీటికి నిద్ర, భోజనం అవసరం ఉండదు. ఇలా మనుషుల్లా కనిపించే రోబోట్లను హ్యూమనాయిడ్ రోబోట్స్ అంటారు. కొందరు సైంటిస్టులు ఇప్పటికే ChatGPT వంటి టెక్నాలజీలను వాటిలో ఇన్స్టాల్ చేశారు. ఇది రోబో సినిమాల్లో రజనీకాంత్ లాగా మనుషులతో చాలా న్యాచురల్గా మాట్లాడగలదు. భవిష్యత్తు మీద ఆధిపత్యం చూపించాలంటే ఈ క్షణం నుంచి ఏఐ మీద పట్టు సాధించాల్సిందే. లేకపోతే వ్యవస్థ మారే వేగానికి బలవ్వక తప్పదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.